హలో అండ్ వెల్కమ్. నా పేరు సతీష్ బాబు ఉన్నం. నేను గవర్నమెంట్ ఐటీఐ గర్ల్స్ ఒంగోలులో ఏటీఓగా పనిచేస్తున్నాను. ఈ యొక్క లెసన్ టాపిక్లో మనం ఇంటర్మీడియట్ స్విచ్ గురించి తెలుసుకుంటాము. ఈ ఇంటర్మీడియట్ స్విచ్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ స్విచ్. ఈ ఇంటర్మీడియట్ స్విచ్ గురించి తెలుసుకోవడానికి ముందుగా మనం ఇంతకుముందు తెలుసుకున్నటువంటి సింగిల్ వే స్విచ్, టూ వే స్విచ్ వీటి గురించి కొద్దిగా చెప్పుకొని తర్వాత ఇంటర్మీడియట్ స్విచ్ గురించి చెప్పుకుందాం. ఈ సింగిల్ వే స్విచ్ చూసినట్లయితే ఈ సింగిల్ వే స్విచ్లో 2 టెర్మినల్స్ ఉంటాయి. ఈ 2 టెర్మినల్స్లో కింది వైపు ఒక టెర్మినల్ మరియు పైవైపు ఒక టెర్మినల్ ఉంటుంది. స్విచ్ యొక్క బ్యాక్ సైడ్. ఈ యొక్క స్విచ్ని మనం ఒక లోడ్ని కంట్రోల్ చేయటానికి, అంటే ఒక లోడ్ని ఆన్ లేదా ఆఫ్ చేయటానికి ఉపయోగిస్తాం. ఇన్కమింగ్ టెర్మినల్ అనేదాన్ని, కింద వైపు ఉండే టెర్మినల్ని ఇన్కమింగ్ టెర్మినల్ అంటాం. అంటే మనం ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ టెర్మినల్. ఈ యొక్క ఇన్పుట్ ఫేజ్ని, సాధారణంగా ఫేజ్ని మనం స్విచ్ యొక్క కింది భాగంలో కనెక్షన్ చేస్తాం. స్విచ్ యొక్క కింది టెర్మినల్కి కనెక్షన్ చేస్తాం. పై టెర్మినల్ నుండి అవుట్పుట్ టెర్మినల్గా తీసుకొని లోడ్కి కనెక్షన్ చేస్తాం. సో ఈ సింగిల్ వే స్విచ్ చూసినట్లయితే సింగిల్ వే స్విచ్ హ్యాస్ 2 టెర్మినల్స్. Terminal on the downside is called the incoming terminal. Terminals on the upper side is called the outgoing terminal. ఇది సింగిల్ వే స్విచ్ యొక్క సింబల్. ఈ సింబల్లో ముందుగా పక్క ఉండేటటువంటి టెర్మినల్ ఇన్పుట్ టెర్మినల్ గాను, తర్వాత ఉండే టెర్మినల్ని అవుట్పుట్ టెర్మినల్ గాను పరిగణిస్తాము. తర్వాత మనం ఇంతకుముందు చూసినటువంటి ఇంకొక స్విచ్ అయిన 2 వే స్విచ్ గురించి తెలుసుకుందాం. టూ వే స్విచ్. ఈ 2 వే స్విచ్కి 3 టెర్మినల్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ 3 టెర్మినల్స్, 1, 2 and 3. దీన్ని, ఈ యొక్క 2 వే స్విచ్ని స్పెషల్ వైరింగ్ సర్క్యూట్ అయినటువంటి స్టెయిర్ కేస్ వైరింగ్, టన్నల్ వైరింగ్, కారిడార్ వైరింగ్, జైల్ ఆర్ హాస్టల్ వైరింగ్ మొదలైన వాటిల్లో ఉపయోగిస్తాం. ఇది 2 వే స్విచ్ యొక్క సింబల్. ఈ 2 వే స్విచ్లో ముందు చెప్పుకున్నట్టుగా 3 టెర్మినల్స్ ఉంటాయి. 1, 2, 3. 1, 2, 3. మధ్యలో ఉండే టెర్మినల్కి పైన ఉన్నటువంటి మొదటి టెర్మినల్, చిట్ట చివరగా ఉన్నటువంటి 3వ టెర్మినల్, ఈ 2 టెర్మినల్స్కి మధ్యలో ఉండేటటువంటి టెర్మినల్ కామన్గా ఉంటుంది. అంటే స్విచ్ని ఒకవైపుకి ప్రెస్ చేసినప్పుడు మధ్యలో ఉండే టెర్మినల్ నుండి మొదటి టెర్మినల్, అంటే పై పక్క టెర్మినల్ 1వ దానికి కనెక్షన్ ఉంటుంది. మరొకసారి నొక్కినప్పుడు మధ్యలో ఉండే టెర్మినల్కి మొదటి టెర్మినల్కి ఉన్నటువంటి కనెక్షన్ కాస్త మధ్యలో ఉండే టెర్మినల్ మరియు కింద ఉన్నటువంటి టెర్మినల్కి కనెక్షన్ అవుతుంది. సో ఇది 2 వే స్విచ్. దీన్ని స్పెషల్ సర్క్యూట్స్ అయినటువంటి స్టెయిర్ కేస్ వైరింగ్, టనల్ వైరింగ్, కారిడార్ వైరింగ్, జైల్ ఆర్ హాస్టల్ వైరింగ్ మొదలైన వాటిల్లో ఉపయోగిస్తారు.
ఈ సింగిల్ వే స్విచ్, టూ వే స్విచ్ సాధారణంగా మనం అన్ని దగ్గరలో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ యొక్క ఇంటర్మీడియట్ స్విచ్ ఇది చాలా స్పెషల్ టైప్ ఆఫ్ స్విచ్. అన్ని చోట్ల ఎక్కువగా ఉపయోగించరు. దీన్ని ఎక్కువగా ఒక లోడ్ అంటే ల్యాంప్ కావచ్చు, లేదా ఒక మోటార్ కావచ్చు, లోడ్ని 3 ప్లేసెస్ నుంచి, లేదు అంతకంటే 3 ప్లేసెస్ కంటే ఎక్కువ ప్లేసెస్ నుండి అయినా సరే కంట్రోల్ చేసే విధంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్ స్విచ్ ఒక్కదాంతోటే ఈ పని చేయలేం మనం. ఇంటర్మీడియట్ స్విచ్ని మిగిలినటువంటి ఇంకా కొన్ని టూ వే స్విచ్చెస్తో కలిపి ఒక లోడ్ని 3 లేదా అంతకంటే ఎక్కువ పొజిషన్స్ నుంచి కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తాం. చూసినట్టయితే ఇంటర్మీడియట్ స్విచ్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ స్విచ్. దిస్ ఇంటర్మీడియట్ స్విచ్ it has 4 terminals. Intermediate switch has 4 terminals. And this intermediate switch is used to control a load or lamp from 3 or more positions. సో దీనికి ఉండేటటువంటి 4 టెర్మినల్స్ చూడొచ్చు మనం. 1, 2, 3 and this is the 4th terminal. వీటి యొక్క కనెక్షన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇంటర్మీడియట్ స్విచ్ యొక్క కనెక్షన్స్ ఒకవైపు ప్రెస్ చేసినప్పుడు ఫస్ట్ టెర్మినల్ మరియు థర్డ్ టెర్మినల్ కనెక్ట్ అయిపోయి ఉంటాయి. సెకండ్ టెర్మినల్ మరియు ఫోర్త్ టెర్మినల్ మధ్య కనెక్షన్ ఉంటుంది. ఒకటవ టెర్మినల్, మూడవ టెర్మినల్ కనెక్షన్ అయి ఉంటాయి. రెండో టెర్మినల్, నాలుగో టెర్మినల్ కనెక్షన్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇంకొక వైపు మనం ప్రెస్ చేసినప్పుడు నాబ్ని ఒకటో టెర్మినల్ మరియు నాలుగో టెర్మినల్ కనెక్షన్ అవుతాయి. రెండో టెర్మినల్ మరియు మూడో టెర్మినల్ కనెక్షన్ అవుతాయి. ఇంతకుముందు 1, 3కి ఉన్నటువంటి కనెక్షన్ కాస్త విడిపోయి 1కి 4కి కనెక్షన్ అవుతాయి. 2, 3కి ఉన్న కనెక్షన్ ఇంతకుముందు ఉండింది, ఇప్పుడు అది విడిపోయి 2, 4 టెర్మినల్స్ కనెక్షన్ అవుతాయి. నెక్స్ట్ మనం ఈ యొక్క ఇంటర్మీడియట్ స్విచ్ యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం. స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్విచ్. ఫస్ట్ మనం చూడాల్సింది టైప్ ఆఫ్ మౌంటింగ్. టైప్ ఆఫ్ మౌంటింగ్ అంటే 2 రకాల మౌంటింగ్స్లో ఇవి ఉంటాయి. సర్ఫేస్ మౌంటింగ్ అండ్ ఫ్లష్ మౌంటింగ్. సర్ఫేస్ మౌంటింగ్ అంటే స్విచ్ యొక్క భాగాలన్నీ కూడా సర్ఫేస్ మీద బిగించబడతాయి. స్విచ్ యొక్క భాగాలు మొత్తం కూడా స్విచ్ మొత్తాన్ని మనం చూడవచ్చు. ఫ్లష్ మౌంటింగ్ అంటే కేవలం నాబ్ వరకు మాత్రమే మనకు బయటకు కనిపిస్తుంది. మిగిలిన భాగం మొత్తం గోడ లోపలనో లేకపోతే స్విచ్ బోర్డు లోపలనో ఉంటుంది. నెక్స్ట్ వోల్టేజ్ రేటింగ్. 240 volts వోల్టేజ్తో కావాలన్నా లేకపోతే 415 volts వోల్టేజ్తో కావాలన్నా అనేది మనం చెప్పాలి. సో ఇది 240 volts మరియు 415 voltsలో కూడా లభ్యమవుతుంటాయి. నెక్స్ట్ కరెంట్ రేటింగ్.
ల్యాంప్ను కంట్రోల్ చేయడానికి మనకి 6 యాంపియర్స్ కరెంట్ రేటింగ్తో ఉండేటటువంటి ఇంటర్మీడియట్ స్విచెస్ సరిపోతాయి. అయితే మోటార్స్ని కంట్రోల్ చేయడానికి 16 యాంపియర్స్ ఇంటర్మీడియట్ స్విచెస్ అవసరమవుతాయి. సో వీటి యొక్క కరెంట్ రేటింగ్ 6 యాంపియర్స్లో ఉంటుంది, 16 యాంపియర్స్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ కనెక్షన్. టైప్ ఆఫ్ కనెక్షన్ అంటే ఇంతకుముందు మనం చూసినట్లుగా ఈ యొక్క స్విచ్ యొక్క కనెక్షన్స్ చూసినట్టయితే ఉన్నటువంటి 4 టెర్మినల్స్లో ఒకవైపు ప్రెస్ చేసి ఉన్నప్పుడు మొదటి టెర్మినల్ మరియు మూడవ టెర్మినల్కి కనెక్షన్ ఉండింది, రెండవ టెర్మినల్ మరియు నాలుగవ టెర్మినల్కి కనెక్షన్ ఉండింది. ఇంకొక వైపు ప్రెస్ చేసినట్లయితే నాబ్ని అప్పుడు 1, 3 ఉన్న కనెక్షన్ కాస్త విడిపోయి 1, 4కి కనెక్షన్ అవుతున్నాయి. 2, 4కి ఉన్నటువంటి కనెక్షన్ కాస్త విడిపోయి 2, 3కి కనెక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ కనెక్షన్స్లో మనం ఇంకొంచెం చూసినట్లయితే 1, 2 ఉండేటువంటి కనెక్షను, 3, 4కి ఉన్నటువంటి కనెక్షను విడిపోయి 1, 3 మరియు 2, 4కి అయ్యింది. దీన్ని క్రాస్ కనెక్షన్ అంటాము. దీన్ని క్రాస్ కనెక్షన్ ఇంటర్మీడియట్ స్విచ్ అంటాం. అయితే ఈ యొక్క ఇంటర్మీడియట్ స్విచ్లో ఇంకో రకమైనటువంటి స్విచెస్ కూడా ఉంటాయి. ఇంటర్మీడియట్ స్విచ్లో ఇందులో ఎలా జరుగుతుందంటే 1, 2, 3, 4 ఉన్నటువంటి కనెక్షన్స్ నాబ్ను ప్రెస్ చేసినప్పుడు 1, 4 మరియు 2, 3కి కనెక్షన్ అవుతాయి. దీన్ని వర్టికల్ కనెక్షన్ అంటాం. ఇది వర్టికల్ కనెక్షన్. ఇంతకుముందు చెప్పుకుంది క్రాస్ కనెక్షన్. సో క్రాస్ కనెక్షన్ టైప్లోనూ లభ్యమవుతాయి మరియు వర్టికల్ టైప్ కనెక్షన్లోనూ లభ్యమవుతాయి. మొట్టమొదటగా నాబు ఉండేది 1, 2, 3, 4. కానీ ప్రెస్ చేసిన తర్వాత క్రాస్ కనెక్షన్ దాంట్లో 1, 3, 2, 4 కనెక్ట్ అవుతాయి. వర్టికల్ కనెక్షన్లో 1, 4 మరియు 2, 3 కనెక్షన్ అవుతాయి. సో మళ్ళీ ఒకసారి చూసినట్లయితే స్పెసిఫికేషన్స్లో ఇంటర్మీడియట్ స్విచ్ యొక్క స్పెసిఫికేషన్స్ టైప్ ఆఫ్ మౌంటింగ్ అంటే ఫ్లష్ మౌంటింగ్గా, సర్ఫేస్ మౌంటింగ్గా చెప్పాలి. రెండవది వోల్టేజ్ రేటింగ్ 240 volts సింగిల్ ఫేజ్దా లేకపోతే 415 volts హెవీ వోల్టేజ్దా చెప్పాలి. నెక్స్ట్ కరెంట్ రేటింగ్. ల్యాంప్స్కి అయితే 6 యాంపియర్స్ కరెంట్ రేటింగ్ మరియు మోటార్స్కి అయితే 16 యాంపియర్స్ కరెంట్ రేటింగ్ వాడాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ కనెక్షన్. టైప్ ఆఫ్ కనెక్షన్లో క్రాస్ కనెక్షనా లేకపోతే వర్టికల్ కనెక్షనా అనేది చెప్పాలి. సో దీస్ ఆర్ ది స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ స్విచ్. నెక్స్ట్ we will see the applications of ఇంటర్మీడియట్ స్విచ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఇంటర్మీడియట్ స్విచ్ని ఉపయోగించి ఒక ల్యాంప్ని 3 ప్లేసెస్ నుండి ఆపరేట్ చేయొచ్చు, అంటే ఆన్ ఆఫ్ చేయొచ్చు. సో ఇంటర్మీడియట్ స్విచ్ ఒక్కదాంతోటే ఈ పని కుదరదని చెప్పుకున్నాం మనం. ఇంటర్మీడియట్ స్విచ్తో పాటుగా సర్క్యూట్లో కొన్ని 2-way స్విచెస్ కూడా ఉపయోగించాల్సి వస్తుంది. సో ఒక ల్యాంప్ని 3 ప్రదేశాల నుండి ఆన్ లేదా ఆఫ్ చేయటానికి ఇంటర్మీడియట్ స్విచ్ని ఉపయోగించేటప్పుడు మనకి సర్క్యూట్స్ ఎలా ఎలా ఉంటాయనేది చూద్దాం. ఇక్కడ మనం ఉపయోగించినటువంటి ఇంటర్మీడియట్ స్విచ్ హారిజాంటల్ కనెక్షన్ ఇంటర్మీడియట్ స్విచ్.
ఇందులో మొట్టమొదటి సర్క్యూట్ కనుక చూసినట్లయితే ఈ సర్క్యూట్లో స్విచ్లోని నాబ్ యొక్క పొజిషన్స్ మొత్తం కూడా డౌన్ వైపుకి ఉన్నాయి. స్విచ్ 3 ఇది ఒక 2-వే స్విచ్, స్విచ్ 2 ఇది ఒక ఇంటర్మీడియట్ స్విచ్, అండ్ స్విచ్ 1 ఇది ఒక 2-వే స్విచ్. ఇది ల్యాంపు, ఫేజ్ టెర్మినల్ అండ్ న్యూట్రల్ టెర్మినల్. ఈ యొక్క స్విచ్ పొజిషన్స్ మొత్తం కిందకి ఉన్నప్పుడు చూసినట్లయితే మీరు ఫేజ్ నుండి కరెంటు స్విచ్ 1లోని ఈ టెర్మినల్కి వస్తుంది. ఇక్కడ నుండి కింది వైపు నుంచి ఇక్కడికి స్విచ్ 2కి, స్విచ్ 2 నుండి క్రాస్ కనెక్షన్ ద్వారా పైకి, అక్కడ నుండి స్విచ్ 3 పై టెర్మినల్ వరకు వస్తుంది. ఈ స్విచ్ 3 ఓపెన్లో ఉండటం వల్ల ఇంక ఇక్కడ నుంచి కరెంటు పైకి వెళ్ళలేదు. సో ల్యాంపు ఆఫ్లో ఉంటుంది. సో కండిషన్ ఆఫ్ ద ల్యాంప్ ఈజ్ ఆఫ్. నెక్స్ట్ ఇప్పుడు స్విచ్ 3ని మనం ప్రెస్ చేసాం. స్విచ్ 3 యొక్క నాబ్ని ప్రెస్ చేసాం. ప్రెస్ చేసినప్పుడు దాని యొక్క పొజిషన్ పై పక్కకు చూపించడం జరిగింది. నాబ్ ఇంతకుముందు కింది వైపుకి ఉన్న నాబు ఇప్పుడు పైకి వెళ్ళింది. ఇప్పుడు చూసినట్లయితే మీకు కరెంట్ యొక్క సప్లై ఫేజ్ నుండి స్విచ్ 1లోని మధ్యలో టెర్మినల్కి, అక్కడ నుండి కింది టెర్మినల్కి, తర్వాత స్విచ్ 2 అంటే ఇంటర్మీడియట్ స్విచ్ యొక్క కింది టెర్మినల్కి, అక్కడ నుండి పైకి, తర్వాత అక్కడ నుండి స్విచ్ 3 యొక్క పై టెర్మినల్కి, అక్కడ నుండి మధ్య టెర్మినల్కి, అక్కడ నుండి ల్యాంప్కి. సో సర్క్యూట్ మొత్తం కంప్లీట్ పాత్ ఉంది ఇక్కడ. సో కంప్లీట్ పాత్ ఉండటం వల్ల కరెంటు ఫ్లో అయ్యి మనకి బల్బు వెలుగుతుంది. సో బల్బ్ ఈజ్ ఆన్ ఇన్ దిస్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ ప్రకారంగా బల్బ్ ఆన్ అవుతుంది. ఇక్కడ నుండి ఇప్పుడు స్విచ్ 2 అంటే ఇంటర్మీడియట్ స్విచ్ దగ్గరికి వచ్చి ఆ ఇంటర్మీడియట్ స్విచ్ని మనం ప్రెస్ చేసాం. సో ఈ విధంగా పైకి చూపించబడింది. ఎప్పుడైతే మనం ప్రెస్ చేసామో ఇంతకుముందు ఈ విధంగా క్రాస్ కనెక్షన్లో ఉండేటటువంటి కనెక్షన్స్ కాస్త 1, 4, 2, 3 కనెక్షన్స్ కాస్త 1, 2, 3, 4 కిందకి కనెక్షన్స్ మారిపోయినాయి. ఇంతకుముందు క్రాస్లో ఉన్నాయి కాస్త ఇప్పుడు హారిజాంటల్లోకి మారిపోయినాయి. ఈ పరిస్థితిలో సర్క్యూట్ ఎలా ఉంటుందంటే ఫేజ్ నుండి స్విచ్ 1 యొక్క మధ్యలో టెర్మినల్కు, అక్కడ నుండి కింది టెర్మినల్కు, అక్కడ నుండి ఇంటర్మీడియట్ స్విచ్ యొక్క హారిజాంటల్ కనెక్షన్లో కిందికి వచ్చేస్తుంది. స్విచ్ 3 దగ్గర నుంచి కరెంట్ ఇక్కడికి వెళ్ళటానికి పాత్ లేదు కాబట్టి సర్క్యూట్ ఓపెన్ అయిపోయింది. బల్బు వెలగదు. సో కండిషన్ ఆఫ్ ద బల్బ్ ఈజ్ ఆఫ్. నెక్స్ట్ మనం ఈ సర్క్యూట్ విధంగా చూసినట్లయితే మళ్ళీ నాబ్స్ స్విచ్ 1 యొక్క నాబ్ను కూడా పైకి పుష్ చేయటం జరిగింది. ఈ పరిస్థితిలో సర్క్యూట్ చూసినట్లయితే ఫేజ్ టెర్మినల్ నుండి స్విచ్ 1 యొక్క మధ్యలో టెర్మినల్కు కరెంటు పాస్ అవుతుంది. అక్కడ నుండి స్విచ్ 1 యొక్క పై టెర్మినల్కు, అక్కడ నుండి స్విచ్ 2 యొక్క స్విచ్ 2 అంటే ఇంటర్మీడియట్ స్విచ్ యొక్క పై పక్కన ఉండే హారిజాంటల్ కనెక్షన్కు, అక్కడ నుండి స్విచ్ 3 యొక్క పై టెర్మినల్కు, అక్కడ నుండి స్విచ్ 3 యొక్క మధ్యలో టెర్మినల్కు, అక్కడ నుండి ల్యాంప్ నుండి న్యూట్రల్కు పాస్ అవటం వల్ల సర్క్యూట్ యొక్క పాత్ మొత్తం క్లోజ్ అవటం వలన బల్బు వెలుగుతుంది. సో ఈ సర్క్యూట్లో కండిషన్ ఆఫ్ ద ల్యాంప్ ఈజ్ ఆన్లో ఉంటుంది. నెక్స్ట్ మనం ఇటువైపు నుంచి స్విచ్ 3 యొక్క
కనెక్షన్. ఈ సర్క్యూట్లో చూసినట్లయితే ఇది ఒక హారిజాంటల్ టైప్ కనెక్షన్ ఉంది. ఇంటర్మీడియట్ స్విచ్ హారిజాంటల్ టైప్ ఆఫ్ కనెక్షన్లో ఉంది. స్విచ్ 3ని డౌన్ పొజిషన్లోకి ఉంచి స్విచ్ 2 స్విచ్ 1ని పై పొజిషన్లోకే ఉంచాము. సో ఈ సర్క్యూట్ నుండి మనం ఇటు వచ్చినప్పుడు స్విచ్ 3ని కిందికి ఉంచాం, కిందికి ప్రెస్ చేసాం నాబ్ని. సో మధ్యలో టెర్మినల్ నుండి కింది టెర్మినల్కు కనెక్షన్ వస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే మీరు సర్క్యూట్ యొక్క కరెంటు ఫ్లో ఫేజ్ నుండి స్విచ్ 1 యొక్క మధ్య టెర్మినల్, అక్కడ నుండి పై టెర్మినల్, అక్కడ నుండి ఇంటర్మీడియట్ స్విచ్ యొక్క పై పక్క హారిజాంటల్ నుండి స్విచ్ 3 2-వే స్విచ్ యొక్క పై టెర్మినల్ వరకు వచ్చి ఆగిపోతుంది. ఇక్కడ స్విచ్ 3 యొక్క మధ్య టెర్మినల్కు మరియు పై టెర్మినల్కు కనెక్షన్ లేని కారణంగా కరెంటు ఫ్లో కాదు. ఈ సర్క్యూట్లో కూడా బల్బు ఆఫ్లో ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ సర్క్యూట్లో చూసినట్లయితే స్విచ్ 2 యొక్క నాబును కూడా కిందికి ప్రెస్ చేయటం జరిగింది. ఈ పొజిషన్లో స్విచ్ 2 అంటే ఇంటర్మీడియట్ స్విచ్. ఈ ఇంటర్మీడియట్ స్విచ్ని ఇంతకుముందు హారిజాంటల్ పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కిందికి ప్రెస్ చేసినప్పుడు హారిజాంటల్లో ఉండేటటువంటి పొజిషన్స్ కాస్త క్రాస్ కనెక్షన్లోకి అవుతుంది. ఇంతకుముందు హారిజాంటల్లో ఉంది, ఇప్పుడు క్రాస్ కనెక్షన్లోకి అవుతుంది. సో ఇప్పుడు కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫేజ్ టెర్మినల్ నుండి స్విచ్ 1లోని మధ్య టెర్మినల్ నుండి పై పక్క టెర్మినల్కు, అక్కడ నుండి ఇంటర్మీడియట్ స్విచ్ యొక్క 1 మరియు 4వ టెర్మినల్, అక్కడ నుండి స్విచ్ 3 యొక్క అంటే 2-వే స్విచ్ యొక్క కింది టెర్మినల్ మరియు మధ్యలో టెర్మినల్, అక్కడ నుండి ల్యాంప్ నుండి న్యూట్రల్కు. సో ఇప్పుడు చూసినట్లయితే మీరు కరెంటు ఫ్లోకి అవసరమైనటువంటి సర్క్యూట్ యొక్క పాత్ మొత్తం క్లోజ్ అయ్యింది. సో కంప్లీట్గా ఉంది కాబట్టి కరెంటు ఫ్లో అవుతుంది, సర్క్యూట్లో బల్బు ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు స్విచ్ 1 యొక్క నాబు పైకి ఉండింది. ఇప్పుడు మనం స్విచ్ 1 యొక్క నాబ్ని ఈ సర్క్యూట్లో కనుక చూసినట్లయితే మనం స్విచ్ 3 2-వే స్విచ్ డౌన్ పొజిషన్లో ఉంది. స్విచ్ 2 ఇంటర్మీడియట్ స్విచ్ నాబు పైకి ఉన్నప్పుడు హారిజాంటల్ కనెక్షన్స్లో కనెక్ట్ అయి ఉన్నాయి. 1 2 3 4 1 2 కనెక్ట్ అయి ఉన్నాయి, 3 4 కనెక్ట్ అయి ఉన్నాయి. స్విచ్ 1 ఇంకో 2-వే స్విచ్ డౌన్ పొజిషన్లోకి ప్రెస్ చేసి ఉంది. ఈ పొజిషన్లో చూసినట్లయితే ల్యాంప్ కండిషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫేజ్ నుండి కరెంటు స్విచ్ 1 యొక్క మిడిల్ టెర్మినల్ నుండి డౌన్ టెర్మినల్కు, అక్కడ నుండి ఇంటర్మీడియట్ స్విచ్ యొక్క కింది వైపు ఉండేటటువంటి హారిజాంటల్ కనెక్షన్ ద్వారా స్విచ్ 3 2-వే స్విచ్ యొక్క డౌన్ టెర్మినల్ నుండి మిడిల్ టెర్మినల్కు, అక్కడ నుండి ల్యాంప్ నుండి న్యూట్రల్కు. సో సర్క్యూట్ కంప్లీట్ అవటం వల్ల బల్బ్ ఆన్లో ఉంటుంది. సో కండిషన్ ఆఫ్ ల్యాంప్ ఈస్ ఆన్. నెక్స్ట్ సర్క్యూట్లో మనం చూసినట్లయితే స్విచ్ 3 యొక్క నాబు పై పొజిషన్లో ఉంది. స్విచ్ 2 అనగా ఇంటర్మీడియట్ స్విచ్ క్రాస్ కనెక్షన్లో ఉంది. దీని యొక్క నాబు కిందికి ఉంది. స్విచ్ 1 యొక్క నాబు పైకి ఉన్నది. సో ఇప్పుడు సర్క్యూట్ చూసినట్లయితే ఫేజ్ టెర్మినల్ నుండి స్విచ్ 1 యొక్క మిడిల్ టెర్మినల్కు, అక్కడి నుండి స్విచ్ 1 యొక్క పై టెర్మినల్కు, పై టెర్మినల్ నుండి స్విచ్ 2 అనగా ఇంటర్మీడియట్ స్విచ్ యొక్క ఫస్ట్ టెర్మినల్ నుండి 4th టెర్మినల్కు. ఇది క్రాస్ కనెక్షన్ అయినటువంటి ఇంటర్మీడియట్ స్విచ్.
అక్కడి నుండి స్విచ్ 3 యొక్క డౌన్ టెర్మినల్కు కనెక్షన్ వచ్చింది. స్విచ్ 3 యొక్క డౌన్ టెర్మినల్ నుండి మిడిల్ టెర్మినల్కు కనెక్షన్ లేదు, కాబట్టి ఈ సర్క్యూట్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. అందువలన కరెంటు పాస్ అవ్వకుండా బల్బు వెలగదు. సో కండిషన్ ఆఫ్ ల్యాంప్ ఈ సర్క్యూట్లో ఆఫ్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇంటర్మీడియట్ స్విచ్ని మరియు టూ వే స్విచ్ని ఉపయోగించి ఒక ల్యాంప్ని కంట్రోల్ చేయొచ్చు 3 ప్లేసెస్ నుండి. నెక్స్ట్ మనం ల్యాంప్స్ని 3 ప్లేసెస్ నుండి కంట్రోల్ చేయడానికి, ల్యాంప్ని 3 ప్లేసెస్ నుండి కంట్రోల్ చేయడానికి క్రాస్ కనెక్షన్ అయినటువంటి ఇంటర్మీడియట్ స్విచ్తో ఎలా చేయాలనేది చూస్తే, ఇక్కడ మనం 3 క్రాస్ కనెక్టెడ్ ఇంటర్మీడియట్ స్విచెస్ ఉపయోగిస్తున్నాం. సాధారణంగా నాబు ఉన్నప్పుడు హారిజాంటల్ పొజిషన్లో ఉంటుంది. నాబుని ప్రెస్ చేసినప్పుడు ఇంకొక పొజిషన్లోకి హారిజాంటల్లో ఉన్నటువంటి కనెక్షన్స్ కాస్త క్రాస్ కనెక్షన్లోకి మారిపోతాయి అన్నమాట. సో ఇందులో కనుక చూస్తే ఈ ఫేస్ టెర్మినల్ నుండి సప్లై వస్తుంది. ఇలాగా అన్ని స్విచెస్ ద్వారా ల్యాంపుకు వెళ్ళి ల్యాంప్ నుండి న్యూట్రల్కి వెళ్ళిపోతుంది. సో ఈ పొజిషన్లో ల్యాంపు వెలుగుతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్విచ్ 1 కనుక మనం నాబును ప్రెస్ చేసినట్లయితే ఇలా హారిజాంటల్లో ఉన్నది కాస్త ఇలా క్రాస్ కనెక్షన్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ కనెక్షన్ కట్ అయిపోతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే సర్క్యూట్ ఓపెన్ అయిపోయి బల్బు వెలగదు. సో ఈ విధంగా మనం ఇంటర్మీడియట్ స్విచెస్ని ఉపయోగించి ల్యాంప్స్ని లేదా వేరే లోడ్ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. మనం ల్యాంపే కాదు, వేరే లోడ్ అయినా పెట్టుకొని మనం ఉపయోగించవచ్చు 3 ప్లేసెస్ నుంచి కంట్రోల్ చేయటం. మళ్ళీ ఒకసారి మొత్తం రివైజ్ చేసుకుందాము. ఫస్ట్ మనం చెప్పుకుంది 1 వే స్విచ్ గురించి చెప్పుకున్నాం. ఈ 1 వే స్విచ్లోకి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒక టెర్మినల్ కింది పక్క ఉంటుంది, ఇంకో టెర్మినల్ పై పక్క ఉంటుంది. కింది పక్క ఉండే టెర్మినల్ని ఇన్కమింగ్ టెర్మినల్ అంటాం, పై పక్క ఉండేటటువంటి టెర్మినల్ని అవుట్ గోయింగ్ టెర్మినల్ లేదా అవుట్పుట్ టెర్మినల్ అంటాం. టూ వే స్విచ్లో వచ్చేటప్పటికి 3 టెర్మినల్స్ ఉంటాయి. ఒక టెర్మినల్, రెండో టెర్మినల్, మూడో టెర్మినల్. మధ్యలో ఉండేటటువంటి టెర్మినల్ని కామన్ టెర్మినల్ అంటాము. స్విచ్ని ప్రెస్ చేసినప్పుడు మధ్యలో టెర్మినల్కు కింది టెర్మినల్కు కాంటాక్ట్ ఏర్పడుతుంది. స్విచ్ని ఇంకోవైపుకి ప్రెస్ చేసినప్పుడు మధ్యలో టెర్మినల్ మరియు మొదటి టెర్మినల్కు కాంటాక్ట్ ఏర్పడుతుంది. ఇది టూ వే స్విచ్ యొక్క సింబల్. నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్ స్విచ్ గురించి చూసాము. ఇంటర్మీడియట్ స్విచ్ స్పెషల్ టైప్ ఆఫ్ స్విచ్. ఇందులో 4 టెర్మినల్స్ ఉంటాయి. ఈ 4 టెర్మినల్స్ 1, 2, 3, 4. ఇందులో 1వ టెర్మినల్ 3వ టెర్మినల్కు కాంటాక్ట్ ఉంటుంది నాబ్ ఒక పొజిషన్లో ఉన్నప్పుడు, మరియు 2వ టెర్మినల్ మరియు 4వ టెర్మినల్కు కనెక్షన్ ఉంటుంది. నాబ్ని మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు 1వ టెర్మినల్ మరియు 4వ టెర్మినల్ కనెక్షన్ అవుతాయి. 2వ టెర్మినల్ మరియు 3వ టెర్మినల్ కనెక్షన్ అవుతాయి. ఇది క్రాస్ కనెక్షన్ ఇంటర్మీడియట్ స్విచ్. ఇంటర్మీడియట్ స్విచ్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే టైప్ ఆఫ్ మౌంటింగ్ ఫ్లష్ టైపా లేకపోతే సర్ఫేస్ మౌంటింగ్ టైపా చెప్పాలి.
ఇంకా వోల్టేజ్ రేటింగ్ చెప్పాలి, 415 వోల్ట్సా 240 వోల్ట్సా అనేది చెప్పాలి. కరెంట్ రేటింగ్ చెప్పాలి, 6 యాంపియర్సా 16 యాంపియర్సా అనేది చెప్పాలి. టైప్ ఆఫ్ కనెక్షన్ చెప్పాలి, అంటే క్రాస్ కనెక్షనా లేకపోతే వర్టికల్ కనెక్షనా అనేది చెప్పాలి. క్రాస్ కనెక్షన్ స్విచ్లో, ఇంటర్మీడియట్ స్విచ్లో వచ్చేటప్పటికి నాబ్ యొక్క పొజిషన్ సాధారణంగా ఉన్నప్పుడు 1 మరియు 2 టెర్మినల్ కనెక్షన్ అవుతాయి, 3 మరియు 4 టెర్మినల్స్ కనెక్షన్ అవుతాయి. అదే నాబును ప్రెస్ చేస్తే 1 మరియు 3 అంటే ఇట్లా క్రాస్గా కనెక్షన్ అవుతాయి, 2, 4 కనెక్షన్ అవుతాయి. ఇంకో రకమైనటువంటి ఇంటర్మీడియట్ స్విచ్ అంటే వర్టికల్ కనెక్షన్ ఇంటర్మీడియట్ స్విచ్లోకి వచ్చేటప్పటికి నాబ్ యొక్క పొజిషన్ మోడ్ 1లో ఉన్నప్పుడు 1, 2 కనెక్ట్ అవుతాయి, 3, 4 అంటే హారిజాంటల్లో కనెక్షన్ అయ్యి ఉంటాయి. నాబ్ని మనం ఇంకో పొజిషన్లోకి ప్రెస్ చేసినప్పుడు 1 మరియు 4 కనెక్షన్ అవుతాయి, అంటే వర్టికల్గా 2 మరియు 3 కనెక్షన్ అవుతాయి. ఇది వర్టికల్ కనెక్షన్ ఇంటర్మీడియట్ స్విచ్ అంటాం. నెక్స్ట్ మనం 1 ల్యాంప్ని 3 ప్లేసెస్ నుంచి 2 వే స్విచెస్ మరియు 1 ఇంటర్మీడియట్ స్విచ్ ఉపయోగించి ఎలా చేయాలనే సర్క్యూట్ని చూసాము. తర్వాత 3 ప్లేసెస్ నుండి మనం ఇంటర్మీడియట్ స్విచ్ మాత్రమే ఉపయోగించి ఒక ల్యాంప్ లేదా లోడ్ని కంట్రోల్ చేసే సర్క్యూట్ చూసాము. ఈ సర్క్యూట్లో మొత్తం కూడా ఇంటర్మీడియట్ స్విచెస్ ఉపయోగిస్తాం. అయితే ఇందులో ఉపయోగించేటటువంటి ఇంటర్మీడియట్ స్విచెస్ క్రాస్ కనెక్షన్ కలిగినటువంటి ఇంటర్మీడియట్ స్విచెస్, అంటే హారిజాంటల్ పొజిషన్లో ఉంటుంది, ఒక పొజిషన్లో ఉన్నప్పుడు నాబు, ఇంకో పొజిషన్లోకి నాబుని పెట్టినప్పుడు క్రాస్ కనెక్షన్లోకి అవుతాయి టెర్మినల్స్. సో ఇది ఇంటర్మీడియట్ స్విచ్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And please don't forget to like this video. Thank you.